మీలో ఎంతమందికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిజైన్ చేసిన నార్మ్స్ ఫర్ జర్నలిస్టిక్ కాండక్ట్ తెలుసు? కొంచెం ఎవరైనా చేయుతారా? ఎవరైనా? సో అది మీడియా మన కోసం డిజైన్ చేసిన నార్మ్స్ ఏంటో మనకే తెలియకుండా మనం ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నాం. సో ఇలాంటి టైంలో, ఇలాంటి పరిస్థితుల్లో సెన్సిటివిటీని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం? ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు? ప్రజలందరూ ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు? బికాజ్ వాళ్ళ వాయిస్ మనం కాబట్టి మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మనకే తెలియనప్పుడు మనం ఎలా రిపోర్ట్ చేస్తున్నాము? మన పేపర్స్ కానివ్వండి, వెబ్సైట్స్ కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, టీవీ ఛానల్స్ కానీ చూస్తే అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకటి సింపుల్ ఇది చెప్తాను నేను. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అది మెంటల్ హెల్త్ ఇష్యూ అవుతుంది, కానీ అది మనం రిపోర్ట్ చేస్తే అది పబ్లిక్ హెల్త్ ఇష్యూ అవుతుంది. అది తేడా. సో ఒక వ్యక్తి చనిపోయిన దానికి, మీడియా రిపోర్ట్ చేసిన దానికి మధ్యలో అంత తేడా ఉంది. అలాంటప్పుడు దాన్ని ఒక సైకలాజికల్ ఇష్యూగా మనం చూసి అర్థం చేసుకొని రిపోర్ట్ చేయాలి. సో పొలిటికల్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, హెల్త్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఇంకేదైనా ఫీచర్ రైటింగ్ చేసినప్పుడు కానీ మనకంటూ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కదా. ఒక ఫార్మాట్ కానివ్వండి, నాన్ ఫార్మాట్ ఏదైనా కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి కదా. అలాగే క్రైమ్ రిపోర్టింగ్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఉంటుంది. కానీ సూసైడ్ ఈజ్ నాట్ ఏ క్రైమ్. ఒకప్పుడు ఉండేది, సూసైడ్ అటెంప్ట్ చేస్తే దానికి చట్టరీత్యా అది నేరం కాబట్టి అని ఉండేది, కానీ తీశారు. అది లేదు. సూసైడ్ని మెంటల్ హెల్త్ ఇష్యూగానే చూస్తుంది గవర్నమెంట్ అయినా కానీ, కోర్ట్ అయినా కానీ. సో కమిటెడ్ సూసైడ్ అని రాయకూడదు. దే అటెంప్టెడ్ సూసైడ్ ఆర్ హీ ఆర్ షీ డైడ్, టుక్ హర్ ఆర్ హిజ్ లైఫ్, ఇలా రాస్తారు. మనం ఏం చేస్తామో కమిటెడ్ సూసైడ్, కమిటెడ్ అన్న టర్మే యూజువల్లీ కమిటెడ్ క్రైమ్ కని వాడతాం. సూసైడ్ ఈజ్ నాట్ ఎ క్రైమ్, అది మెంటల్ హెల్త్ ఇష్యూ లైక్ ఐ సెడ్. సో భాష, మనం ఏ భాష మాట్లాడుతున్నాము, ఎలా యూజ్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టే మన మనస్తత్వాలు, మన పెరిగిన పరిస్థితులు కానివ్వండి, ఇంకేదైనా కానీ, మన మేనేజ్మెంట్ వ్యవహారం కానీ, ఇంకేదైనా కానీ, మా ఎడిటర్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని కానీ, ప్రతిదీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది భాషే. ఆ భాష మనం సరిగ్గా వాడేలా చూసుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు. అండ్ చిల్డ్రన్ గురించి ఆబ్వియస్లీ చెప్పారు, మైనర్స్ గురించి చెప్పారు. యాక్చువల్లీ మైనర్స్ గురించి ఇంకా మన దగ్గర ఎవరు కేసు పెట్టలేదు, కానీ ఇప్పటికీ పెట్టుంటే మనందరం, బిలీవ్ మీ, మనందరం జైల్లో చిప్పకూడు తింటూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి పెట్టాలనుకుంటున్నారు కూడా. ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, ఇంకెవరైనా కానీ ఆ చైల్డ్ ఐడెంటిటీని రివీల్ చేసిన వాళ్ళందరి మీద కేసెస్ పెడతామని డిసైడ్ చేస్తున్నారని కూడా మాకు తెలుసు. ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చుకుంటాం మనం? జస్ట్ సింపుల్ అవేర్నెస్, మనకి సింపుల్ అవేర్నెస్, లీగల్ అవేర్నెస్ కానివ్వండి, లేకపోతే మామూలుగా ఎంపతితో రాసినా కానీ ఒక స్టోరీని ఇంత దూరం తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అండ్ అక్యూజ్డ్ గురించి ఈవెన్ సూసైడ్ నోట్స్ అయినా కానివ్వండి, లేదా అక్యూజ్ రాసిన లెటర్స్ అయినా కానివ్వండి, అవన్నీ కూడా యాక్చువల్లీ డీటెయిల్స్తో సహా బయటికి పెట్టకూడదు. అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, అంటే ఇక్కడ పోలీస్, అది వాళ్ళు చూసుకోవాల్సిన విషయాలు అవన్నీ. యాక్చువల్లీ వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడడానికి లేదు, లా అందుకు కూడా పర్మిట్ చేయదు. సరే వాళ్ళు రాసుకుంటున్నారు, వాళ్ళకి పబ్లిసిటీ కావాలి వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ మనం ఎందుకు వెళ్తున్నాం? కేసు పెడితే మనకు కూడా వెళ్తాము కోర్టుకి, సింపుల్. అండ్ దెన్ ఒకటేసారి రోజంతా 24/7 ఇంకేం న్యూస్ లేనట్టు అదే టెలికాస్ట్ చేస్తాము, పెద్ద పెద్ద కవర్ స్టోరీస్ రాస్తాము. సెన్సేషనలిజం ఎందుకంత మనకి? మేనేజ్మెంట్స్ అడిగాయా? నో చెప్పలేరా? నేను చాలాసార్లు నో చెప్పా, నేను రాయనని చెప్పా. మా ఎడిటర్కి నాకు పిచ్చి గొడవలు కూడా అయ్యాయి. నేను రాయనంటే రాయనని చెప్పా, ఉద్యోగం తీస్తారు తీసుకోమని చెప్పా. నేను రాయను అంతే. ఏమైనా అయితే రేపు పొద్దున ఎడిటర్ ఏమో కానీ నేను జైలు పోవాలి, ఖచ్చితంగా వెళ్తాను నేను అలాంటివన్నీ చూస్తే. ఎడిటర్స్ కూడా, సబ్ ఎడిటర్స్ కానివ్వండి, వీడియో ఎడిటర్స్ కానివ్వండి, కాపీ ఎడిటర్స్ కానివ్వండి, ఎవరైనా కానీ ఆ పర్టికులర్ కాపీని హ్యాండిల్ చేసిన వాళ్ళు ఎవరైనా లీగల్ యాక్షన్కి గురవుతారు. సింపుల్. ఇప్పుడు మనల్ని మనం కాపాడుకుందామా వద్దా చెప్పండి?
జైల్లో కూర్చుందామా, మన ఉద్యోగాలు చేసుకుంటూ లేదంటే ఇళ్ళలో మన వాళ్ళతో హ్యాపీగా గడుపుదామా? ఉద్యోగం చేయాలి, కాదనట్లేదు. కానీ కొంచెం లీగల్ అవేర్నెస్ ఉంటే సరిపోతుంది కదా, ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. సో ఏదైనా రాసే ముందు బేసికల్లీ డూస్ అండ్ డోంట్స్ ఏంటి, కాంప్లికేషన్స్ ఏమున్నాయి, ఇలాంటివి కొంచెం ఆలోచించుకుందాం ప్లీజ్. ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. సింపుల్ గైడ్ లైన్స్ పెద్ద ఏం అవసరం లేదు, చాలా సింపుల్ గైడ్ లైన్సే ఉన్నాయి. మనం ఒక స్టోరీని ఎంతసేపు ప్లే చేస్తున్నాము, ఎన్నిసార్లు ప్లే చేస్తున్నాము, ఎన్నిసార్లు ఎక్కడ ఇస్తున్నాము, కవర్ స్టోరీలో ఇస్తున్నామా, లోపల ఫిల్లర్ లాగా ఇస్తున్నామా, ల్యాండింగ్ పేజ్లో ఇస్తున్నామా, లేక ఇంకెక్కడో ఇస్తున్నామా, ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, హెడ్లైన్స్లో ఏ పదాలు వాడుతున్నాము, పారాగ్రాఫ్లో ఏ పదాలు వాడుతున్నాము, అడ్రస్తో సహా మొత్తం అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాం మనం. ఇంకా దానిలో ప్రైవసీ ఎక్కడ ఉంటుంది? విక్టిమ్స్ కానివ్వండి, సర్వైవర్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఇంకెక్కడ ఉంటుంది ప్రైవసీ? ఎక్కడ ఉంటుంది? మనం వెళ్ళిపోతాం తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఎలా కాకుల్లో పొడుచుకు తింటారో ఐడియా ఉందా ఎవరికైనా? వాళ్ళ మెంటల్ ట్రామా ఎలా ఉంటుంది ఐడియా ఉందా ఎవరికైనా? ఇది డీల్ చేయడం కోసం ఎన్ని ఎన్జిఓస్ ఎంతలా కష్టపడుతున్నారో ఐడియా ఉందా ఎవరికైనా? నేను మొన్నే సాటర్డే వెళ్ళేసి వచ్చాను. ఒక రోజంతా గడిపి ఒక షెల్టర్ హోమ్లో గడిపి వచ్చాను. ప్రాజెక్ట్ కోసం పనిచేస్తూ వెళ్ళేసి వచ్చాను. మొత్తం అందరూ విమెన్ అండ్ చిల్డ్రన్, చిన్న పిల్లలు, పసిపిల్లలు కూడా ఉన్నారు. మనం ఇన్సెన్సిటివ్గా రిపోర్ట్ చేయడం వల్ల వాళ్ళ బతుకులు ఎలా చెల్లా చెదరవుతుంది ఐడియా ఉందా మనకి ఎవరికైనా? ఒకసారి ఎవరైనా కుదిరితే వెళ్ళి చూడండి, మేబీ అప్పుడైనా మనకి కొంచెం సెన్సిటివిటీ వస్తుందేమో. థ్యాంక్ యూ. గైడ్ లైన్స్ అంటే